ఈ ఫ్యాన్ కాడికెళ్ళే రింగుకు చున్ని జొరగొట్టాలి. ఫ్యాన్ మీద డస్ట్ అట్లా ఉన్నది. సడన్ వాళ్ళు పత్రికలు చేసేసిర్రు, నాకు అసలే తెలియదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుందామని నేను చేస్తా, నువ్వు నచ్చింది అంటున్నావు కదా, నేను పెళ్లి చేస్తా, కానీ అట్లా అది కరెక్ట్ కాదు బెట అంటే నేను రానని చెప్పేసింది అమ్మాయి. అమ్మాయి వాళ్ళ ముఖం మార్చేసుకున్నారు. ఇక అమ్మాయి మన రూట్లో లేదు. ఇక అదేంటంటే జర ఇబ్బందులు ఉన్నా అని చెప్పింది. అటు కట్నం గురించి వేధింపులు చేస్తుర్రు. బంగారం అన్నావు కదా, 4 తులాల బంగారం మీ అయ్య పెడుతున్నాడు కదా, క్యాప్ టార్చర్ పెట్టి పక్క అనుమానం వాళ్ళే చంపేసారు. సో అంటే ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్ కూడా అన్నట్టు వస్తున్నాయి కదా వార్తలు. సో ప్రెసెంట్ మనతో పాటు శృతి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. సో అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రమేష్. అసలు ఏం జరిగింది అంటే సడన్గా శృతి చనిపోయిందని చెప్పి తెలియగానే నేనే షాక్ అయినా ఫస్ట్. అవును, అసలు ఏమైంది అంటే 6 నెలల కింద ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పరిచయం అయ్యారు. ఓకే. పరిచయం అయితే నాకు ఫోన్ చేసింది. నేను అంటే టచ్అప్లో ఇట్లా ఒక అబ్బాయిని చూసినమ్మా చేసుకుంటావు పెళ్ళి అంటే, నాన్న నేను నీకు తర్వాత చెప్తే ఇప్పుడు ఏం చెప్పాను నేను అన్నది. 2 నెలలకు ఇంటికి వచ్చి ఒకసారి చెప్పింది. నేను ఇన్స్టాగ్రామ్లో దయాకర్ అనే అబ్బాయి, పీర్లపల్లి అనే ఊరు, దయాకర్ అబ్బాయి, అతన్ని ప్రేమించిన నేను చేసుకుంటా అంటే, సరే నేను ముందు అతన్ని చూసినాకనే నేను చేస్తా, అది వరదాకా చేయ, నేను చూడాలి ఇల్లు అలా పొలము ఎంత ఉన్నది ఏం కథ తెలుసుకున్నాకనే నీకు పెళ్లి చేస్తామంటే, సరే నాన్న నువ్వు చూసినాకనే నేను చేసుకుంటా అని చెప్పింది. సరే అన్న. నా పెద్ద అల్లుడు నేను పోయి ఒకసారి పోయి వచ్చిన. పోయి ఆడ చూసినాం, అక్కడ మాట్లాడినాం. వాళ్ళతో కట్న కానుకలు కూడా ఏదన్నా ఉంటే మనం ఫోన్లలో మాట్లాడుకుందామంటే సరే అన్నాం. ఇల్లు చూసినాం, పొలం చూసినాం, వెళ్ళి వచ్చినాం. తర్వాత మర్ర 2 నెలలకు ఫోన్లల్లో జరాలు కట్నాలు బాగా అడిగారు. మాతో ఇంత అవుతుంది, మా చిన్న ఫ్యామిలీ, నా తోట పొల్యూషన్ లేదు పెట్టేంత, నేను 4 తులాల బంగారు పెడతా, నీకు 1 తులం పెడతా, నా పిల్ల మిన్నేసుకుంటా, నీ కట్నం ఏం ఇచ్చుకోలేదని చెప్పిన. సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక పెళ్లి తీద్దామని అన్నారు. అంటే మేము ఒక మధ్యలో జాగాలో కలిస్తే పెళ్లి తీయచ్చు అంటే సరే అన్నారు. లేదు పీర్లపల్లికి ఎర్రంటే అంటే పీర్లపల్లికి పోయినాం. పీర్లపల్లికి ఎందుకు పోయినామంటే మా అమ్మాయిని హైదరాబాద్లో నా అల్లుడి తట నా బిడ్డ తట ఉండే, నా పెద్ద బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది. 20 రోజులు అక్కడ ఉన్నాక 2 రోజులకు నా అల్లుడు నిజామాబాద్ వెళ్ళిపో, నువ్వు నిజామాబాద్కి వెళ్ళి సపటిదాకా రూమ్కి అమ్మ తటికి పో అని చెప్పింది, అమ్మ నాన్న తటికి. సరే అని చెప్పింది. నిజామాబాద్ రాలేదు, అటు హైదరాబాదు అల్లుడు తట లేదు. దయాకర్ అనే అబ్బాయిని కలిసింది. వాళ్ళిద్దరు కలిసి అలా రూములనే ఉంచుకున్నాడు. ఫోన్ చేస్తే నా ఫోన్ లేపలే. దయాకర్ అనే అబ్బాయికి ఫోన్ చేసిన, ఫోన్ లేపాడు. లేపి అమ్మాయి ఎటు పోయింది, నీ తటికి వచ్చిందట అని నేను అన్న. అమ్మాయి అంటే రాలేదు నా తటికి అన్నాడు. అమ్మాయి నీ తటినే ఉంటుంది, నీ తట రాక నిజామాబాద్ రాక ఎటు పోతుంది, ఏమన్నా అయితే ఓన్ని అడగాల, నీ తటికి వచ్చింది నిన్నే అడుగుతా తప్ప నేను వాళ్ళని అడగంటే లేదు నా తటికి రాలేదు అన్నాడు. ఫోన్ కట్ చేసాం. కట్ చేస్తే మరి అమ్మాయికి ఫోన్ చేసినాం. ఫోన్ చేసి ఎంతోసేపటికి ఫోన్ లేపింది. ఏమైందన్న ఫోన్ లేపుతలేవంటే, ఏమైంది అంతగానం ఫోర్స్ ఎందుకు చేస్తున్నావు, ఏడికి పోలే, నేను ఎటు చచ్చిపోలేదు అన్నది. ఎందుకు చచ్చిపోతావమ్మా, నీకంత బాధ ఏమొచ్చింది, నేనున్నా నీకు ఎందుకు అన్న. ఆడ ఉన్నవాటి అబ్బాయితో నన్ను తెలిసిందా అంటే చిక్కి అనే అమ్మాయి చెప్పింది. ఆన్నే ఉన్నది అబ్బాయి తట అంటే సరే అని చెప్పి మర్ర మాట్లాడితే, ఎందుకు అబద్ధం ఆడినావు నువ్వు అన్న. ఇప్పుడే ఇన్ని అబద్ధాలు ఆడినావు, నా బిడ్డను చేసుకున్నాక నువ్వేం చేస్తావో తెలియదు, నేను నీకు ఇయ్యదలుచుకోలేదని చెప్పిన. ఇయ్యదలుచుకోదనగానే అమ్మాయిని ఏం చేసిండో ఇంక అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. తీసుకొని పోతే మర్రా ఇటు ఆ పెద్దల్లుడికి ఫోన్ చేస్తే వచ్చిందని తడికంటే రాలేదు, నిజామాబాద్ రాలేదు, రూమ్కి పోయినా లేదు. వెంటనే నా పెద్దల్లుడు అజగులు అన్న ఇంకొక అతను 4 పోయి వాళ్ళకి చెప్పకుండా పీర్లపల్లి పోయినా. పీర్లపల్లి పోయేసరికి సడన్ వాళ్ళు పత్రికలు చేసేసిర్రు, నాకు అసలే తెలియదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుందామని పత్రికలు చేసిర్రు, అమ్మాయిని మార్చేసుకున్నారు. అమ్మాయి నేను పిలిచి అడిగితే, అమ్మ మరి ఇట్లా కరెక్ట్ కాదు, నేను చేస్తా, నువ్వు నచ్చింది అంటున్నావు కదా, నేను పెళ్లి చేస్తా, కానీ అట్లా అది కరెక్ట్ కాదు బెట అంటే నేను రానని చెప్పేసింది అమ్మాయి. కులం వల్ల నాటారు, అమ్మాయి వస్తే తోలుకపో అని అనగానే సపటిదాకా మేము రాను అనగానే నా పెద్దలుడు నేను ఇంకొక అన్న అందరం వెళ్ళి వచ్చేసినాం. అక్కడ 16వ తారీఖు అక్కడికి పోయినా, 17వ తారీఖు నా తమ్ముడు చనిపోయాడు, నా ఎనుకోడు. నా తమ్ముడు చనిపోయిన బాధలో మేమున్నాము. వాళ్ళు 21వ తారీఖు పెళ్లి తీసేసుకున్నారు. ఓకే. తీసేసుకుంటే నేను కులమ పెద్ద మనిషిని పిలుచుకొని, అన్నకి ఇట్లా చేస్తున్నారే, 20వ తోడికి పెళ్లి తీసారు, ఇక్కడ మనం ముట్టుట్లు ఉన్నాం, మనం ఎటు కాకుండా అయిపోతాము, అది కరెక్ట్ కాదు, ఒక 2 రోజులు డిసెంబర్లో పెళ్లి చేసుకుందాము, లేదంటే జనవరిలో చేసుకుందాం అడిగా అంటే, కులం పెద్ద మనిషితో అడిగితే అసలు మనకు రెస్పాన్స్ ఇవ్వలేరు, మేము చేసుకుంటాం మీరు రాకుండా చేసుకుంటామని చెప్పేసారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే వాళ్ళు ఎక్కువ అడిగిరు, కట్నం కూడా అడిగిరు, అందుకని చెప్పేసి నేను ఇయ్యలేను అంటే వాళ్ళు వద్దనుకున్నారు అని ఇంతకుముందు మీరు చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఎట్లా చేసుకున్నారు పెళ్ళి? మరి అమ్మాయి అలముఖన అయిపోయింది. ఓకే. అమ్మాయి అలముఖన మార్చేసుకున్నారు. ఇక అమ్మాయి మన రూట్లో లేదు. ఇక
ఫోన్ చేసినా ఫోన్ ఎత్తద్దు, ఓళ్ళతోని నా ఫోన్ లేపకొచ్చిందని అన్నదమ్ముల ఫోన్లు, దోస్తులతోని, చుట్టాలతోని ఓళ్ళతో ఫోన్ చేసినా ఫోన్ లేపలేదు. సో పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 27 తారీఖు పెళ్ళైంది, నవంబర్ 27. ఓకే. ఇక నాతో మాటనే బంద్ చేసింది ఇక అమ్మాయి. 27 తారీఖు పెళ్లి చేసేసుకున్నది. మాకు ఇక పిల్లలు చేయలేరు, పెళ్లి చేసుకున్నది కథం అయిపోయింది. 20 రోజులకి ఈ కవర్ వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే 4 రోజుల కింద వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసింది. మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా నానున్నాడా అంటే నాన్న పండుకున్నాడు అని చెప్పింది. రాత్రి టైంలో 8:30 టైంలో పండుకున్నాడు అనగానే నేను వండుకున్నా. ఫోన్ మాట్లాడింది వాళ్ళ అన్న. చూసిన సుతమ్మ మాట్లాడుతుందంటే మాట్లాడును అని అమ్మకు మాట్లాడమన్నా మాట్లాడుతూనే ఉన్నది. మాట్లాడి నాకు తర్వాత మరి ఏం మ్యాటర్ అనేది చెప్పలేదు ఈ అమ్మ, మా భార్య. అదేంటంటే జర ఇబ్బందులు ఉన్నా అని చెప్పిందాడు. ఈ విషయం నాకు చెప్పింటే నేను అమ్మాయిని ఇట్లా కాకుండా చూసుకుంటుంటే వాళ్ళు ఏమో చేసేసి చంపేసారు. మీ భార్య మీకు చెప్పిందా? మరి చెప్పలేదు. నిన్న పోలీస్ స్టేషన్లో చెప్పింది ఆ విషయం. నా బిడ్డకి ఇట్లా కాదు, నా భర్తకు నేను చెప్పుకోలేదు, నిన్న చెప్పాటింది. నాకు ఇట్లా నా బిడ్డ ఫోన్ చేసింది, కట్నం గురించి వేధింపులు చేస్తుర్రు, బంగారం అన్నావు కదా 4 తులాల బంగారం మీ అయ్య పెడుతున్నాడు కదా, తేపని టార్చర్ పెట్టిండట. దాని బాధకు వాళ్ళే చంపేసిరన్న అనుమానం మాదైతే, పక్క అనుమానం వాళ్ళే చంపేసారు. కాదు అంటే శృతి అంత పిరికిది కాదు, ధైర్యం అవుతుంది, ధైర్యం ఉంది. నా అమ్మాయి చేసుకోదు. అట్లా ఏమన్నదంటే నేను ఇట్లా నిన్ను కాదని చేసుకోవట్నే కదా, బతికి సాధిస్తా అని చెప్పింది. నాకు ఎట్లా వస్తుంది అంటే మా ఇంటర్వ్యూలో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ప్రేమిస్తున్నావు అంటే లేదు అని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ పెళ్ళి ఎప్పుడు అని అంటే చేసుకుంటా అని చెప్పింది. ఎంత వస్తుందంటే 1 ఎకరా పొలం ఉండనంట కదా, 1/2 ఎకరా మీ అమ్మేసి పెద్ద కూతురు పెళ్లి చేసినావు. అవును. సో ఈ 1/2 ఎకరా అమ్మేసి నీ పెళ్లి చేస్తాడంటే లేదు మా అమ్మ నాన్నకు అది ఉండని నా కష్టంతో నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది మా ఇంటర్వ్యూలో. అయితే మీకు అట్లా చెప్పిందే నేను చెప్పిన, నా ఉన్నది నేను అడక్క తిన ఏకాకిలు చేసుకొని బతా, మీ ఇద్దరిని మంచిగా సెట్ చేస్తా. ఆమె మీ ఇద్దరి గురించి ఆలోచించింది, అట్లా తల్లిదండ్రి గురించి ఆమె ఆలోచించి సపోర్ట్ చేసి మాట్లాడింది. అట్లనా? నేను ఆ తల్లికి ఏమని చెప్పిన అంటే అమ్మేసి చేస్తాను, నువ్వు టెన్షన్ పడకని చెప్పిన, బాధపడకని చెప్పిన. ఓకే. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మరి మీరు? వాళ్ళని కేసులు ఇరికేయాలి అంతే. వాళ్ళు ఉన్నారా? వాళ్ళు స్టేషన్లో ఉన్నారా? మరి పరారీలో ఉన్నట్టు తెలుసు. స్టేషన్లో ఉన్నారని చెప్పారు నిన్న పోలీస్ మా పెద్ద మనుషులకు, సర్పంచ్. సో అంటే ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్ కూడా అన్నట్టు వస్తున్నాయి కదా వార్తలు, నిజమే? వాళ్ళది ఏందనేది మాకు తెలియదు, మాకు చెప్పలేరు. అమ్మాయి చెప్పలేదు, మాకేం తెలియదు. అంటే వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి పరిచయమో తెలుసా మీకు? 6 నెలల నుంచి. సో అంటే హైదరాబాద్లో వీళ్ళిద్దరు కలిసి తిరుగుతుండేనా? అంటే సింగర్ కదా అమ్మాయి, అటే వస్తుండే కదా, అక్కడ కలవడం జరుగుతుండేనట వాళ్ళు. సో అంటే మీకు అయితే ఇష్టమే ఉండే పెళ్ళి, ఇద్దరు చేస్తాను చెప్పిన, నాకు కూడా ఇష్టం ఉండే చేస్తా అని చెప్పిన. కానీ అమ్మాయిని అబద్ధం ఆడిండు అప్పుడే, అబద్ధం ఆడంగానే నాకు డౌట్ వచ్చి అమ్మ అద్దు వాడు ఎటో అబద్ధం ఆడుతుండ అని చెప్పిన. మన అమ్మాయి ఇనలేదు అన్నట్టు, నాకు నచ్చిన నేను చేసుకుంటాను వెళ్ళిపోయాను. అంటే నా బిడ్డని దగ్గర పెట్టుకొని నువ్వు ఇంత అబద్ధం చేస్తున్నావు, నాకు ఇప్పుడు నీకు ఇచ్చి ఇవ్వాలనుకుంటున్నా, కానీ నువ్వు ఆ రకంగా నువ్వు నా దగ్గర ఉండి కూడా నీ దగ్గర ఉంచుకొని కూడా లేడు అని అబద్ధం చెప్పిండు కదా. అప్పుడు ఏంటంటే మనసు కఠినమైంది, ఇప్పుడే నువ్వు ఇట్లా చేస్తున్నారు, పెళ్లి చేసి తర్వాత ఇంకా ఫర్దర్ ఎట్లుంటుందో అని ఆ రకంగా కొంచెం కఠినంగా అయింది. ఆ తర్వాత అయినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అయ్యిండు. సరే బిడ్డ వాళ్ళు వెడ్డింగ్ కార్డ్స్ అని చెప్పించుకున్న తర్వాత సరే బిడ్డ చేద్దాం అట్లేం లేదని అంటే లేదు మరి తమ్ముడు చనిపోయింది కదా బ్రదర్, ఇక అందులో గడబడలా అయిపోయింది. అయినా కానీ పోయి చేద్దాము అని అంటే ఇక వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, వాళ్ళు చేసేసుకున్నారు. ఫోనే చేయలేరు, తమ్ముడు చనిపోయింది అంటే కూడా అమ్మాయిని పంపించలేరు, వాళ్ళు కూడా ఫోన్ చేయలేరు మనకు. మనమే అమ్మాయి ఇట్లా అయిపోతే ఎట్లుంటుంది మనం లేదని నేను ఫోన్ చేసి కులం పేద మనిషికి ఇచ్చిన, మాట్లాడు ఇట్లా చేస్తున్నారంటే అట్టెట్లా చేస్తారు లగ్గమని ఆయన అడిగాడు. పెళ్లి చేస్తున్నారట కదంటే 27 తారీఖు పెళ్లి చేసుడు అంటే మేము రాకుండా ఎట్లా చేస్తారని మా కులం పేద మనిషి అడిగాడు. చేస్తాం, మీరు వస్తే రావచ్చు లేకపోతే లేదు, ఇట్లాంటిది మాట్లాడు. ఎప్పుడు అంటే చనిపోయినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? చనిపోయింది నిన్న చనిపోయింది అంటే మీకు ఎట్లా తెలుసు? అంటే ఎవరు కాల్ చేశారు? వాళ్ళ ఊరు నుంచి పీర్లపల్లి అనే ఊరు సర్పంచ్ కాల్ చేసిండు. ఏమని చెప్పిండు మీకు ఫోన్ చేసి? మీ అమ్మాయి శృతి చనిపోయింది అని చెప్పిండు. అట్లా చనిపోతుందని నేను అన్నా. అంటే వాళ్ళకంటే పీర్లపల్లి ఇచ్చినావు కదంటే నేను ఇచ్చింది కాదు, వాళ్ళు చేసుకున్నారు. చనిపోతే ఎట్లా చనిపోతుంది, డెడ్ బాడీ ఆన్నే ఉండని మేము వచ్చేసరికి అని చెప్పిన. ఇక్కడ మా వాళ్ళందరినీ సరిదిద్దుకొని వెళ్ళిపోయిందాకంటే డెడ్ బాడీ వీడికి వచ్చేసింది, హాస్పిటల్కి వచ్చింది డెడ్ బాడీ. వాళ్ళే అగత్యం చేస్తేనే వాళ్ళు చంపేసారు కాబట్టి వాళ్ళు తొందరపడి శవాన్ని మార్చేర్లకి మార్చేసారు. సో బాడీని చూసిరా మీరు? చూసిన.
అంటే ఏమన్నా కొట్టినాయి కానీ అవి ఏమన్నా దెబ్బలు ఏం ఏమన్నా లేదు. అనిపించినాయా? ఇక్కడకి వెళ్ళి ఇటు ఒక డాగ్ ఉంది, ఇక్కడ ఇక్కడ ఒత్తినట్టున్నది ఇట్లా ఓకే. ఉరేస్తే ఈ రెండు ఇట్లా రాల, ఇక్కడ లేదు. అట్లాంటిది ఏం లేదు అక్కడ. మళ్ళీ ఫ్యాన్ దగ్గర కూడా అంత డస్ట్ గిట్లా అట్లనే ఉందట. ఓకే. వీళ్ళు చూసిరట అవన్నీ. ఆ ఫ్యాన్ మీద కూడా అంత డస్ట్ అంతా అట్లనే అలాగే ఉందట, డస్ట్ కూడా పోలేదట. ఇప్పుడు అంటే ఒకవేళ ఉరేసుకుంటే దానిపైన చేసినప్పుడు అది అదే ఉరేనే చెప్తున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్ దగ్గర అక్కడ ఎక్కడైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ దగ్గర చూస్తే ఫ్యాన్ పైన అదంతా డస్ట్ గిట్లా అలాగే ఉంది అని వీళ్ళు చూసిరట. వీళ్ళు నేను వెళ్ళలేదు, వెళ్ళిరట. కట్టుకుంటే ఇట్లా వేస్తే అది మట్టి పోతుంది. పాయింట్ దగ్గరికి పోయిందాకంటే అక్కడ లేదు, ఆ పొల్యూషనే కాదు. చూస్తే కూడా ఇక్కడ అసలు కాట ఏం లేదు. ఇక్కడ మాత్రం ఇట్లా గోడ ఉందా, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ రింగ్ ఉంది. ఈ ఫ్యాన్ కాడికెళ్ళే రింగుకు చున్ని జ్వర కొట్టాల. ఫ్యాన్ మీద డస్ట్ అట్లా ఉన్నది. డస్ట్ చున్ని పోయినప్పుడు డస్ట్ జరిగిపోలే కదా. అయితే మేము పోలీసు వాళ్ళ ముందట నిన్న మా టవాల్ తీసుకొని కూడా ఎక్కి, మా రాంబాబు అనే పిల్లగాడు ఎక్కి మీదికి సొరగొట్టిండు. సొరగొట్టినప్పుడు ఫ్యాన్ మీద టవాలా పడ్డది. పడ్డప్పుడు అది తుడుచుకొని వచ్చినప్పుడు డార్క్ అనేది వస్తుంది. ఆ డార్క్ లేదు, ఏం లేదు. సో అంటే చంపిరని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేము అన్నాం, డైరెక్ట్ సార్కి చెప్పేసినాం చంపేసిర్రు, వాళ్ళు పక్క చంపేసారు వాళ్ళని మాకు ఈ రే కేసద్దు అని, నేను చంపేస్తాను వెళ్ళిపోతాను చెప్పిన. ఓకే. ఒకటిసారి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నది కదా, అలాగే ఉంటే ఇప్పుడు ఇతను చెప్పిండు, వాళ్ళ ఫాదర్గా చెప్పిండు మేము వచ్చే వరకు అలాగే ఉండాలా అని చెప్పి చెప్పిండు. మరి ఎందుకు వాళ్ళు తీసేసేసి పోస్ట్ మార్టంకి తీసుకుపోతారు? అంటే అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చిరేమో. పోలీసు వాళ్ళకు కూడా వచ్చేదాకా ఆగండి, ఎందుకంటే మాకు డౌట్స్ ఉన్నాయి అని చెప్పి తను చెప్పాడా? ఓకే. చెప్పిన నేను అసలు చెవంది అక్కడికి వెళ్ళి కదిలియద్దని చెప్పిన. తీసేసిర్రు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తర్వాత మర్రా మా సర్పంచ్కి ఫోన్ చేసి మేము గజ్వేలి హాస్పిటల్ తెచ్చేసినాం, ఇక్కడనే గజ్వేలి రండి అంటే గజ్వేలి పోయినాం. అయితే మీరు నిజం చెప్పండి, అసలు మీరు ఒప్పుకున్నారా పెళ్ళికి? అంటే ఆమె ఎందుకు వెళ్ళిపోతుంది మిమ్మల్ని కాదని మీరు ఒప్పుకుంటే వెళ్ళదు కదా. అంటే ఇట్లా డౌట్ వచ్చింది కదా నాకు. ఓకే. అద్దు పెట్టాడు ఇప్పుడే ఇట్లున్నాడు అద్దు అని చెప్పిన. అంటే ఇక మా నాన్న చేసేటట్లేడని అతని ఎమ్మట వెళ్ళిపోయింది. అయితే మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పింది మా ఇంటర్వ్యూలో. లవ్ మ్యారేజ్. అదే అంటే మీరు ఒప్పుకోవాలి కదా. అంటే ఇంత జరగకపోతుండే, మీరు ఇద్దరికి కలిసి పెళ్లి చేస్తుంటే, అంటే మీరు ఇది మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి పెళ్లి చేస్తుంటే ఇప్పుడు అడగడానికి ఒకటి అంటే నాకు ఇక్కడ తమ్ముడు చనిపోయింది కదా, ఆగుమన్నా చేస్తాన్నా కదా నేను, ఆగుమన్నా టైం ఈరి నాకు కొద్దిగా, మేము కూడా అందరం కులము, నా కులము నీ కులం కలిసి చేసుకుందాం గమ్మత్తు అని చెప్పిన. వాళ్ళు ఆగలి, మా కులం మనిషి మాట్లాడితే వాళ్ళు లాయర్తో అక్కడికి వెళ్ళి మాట్లాడిపించారు. మర్ర మీరు ఏం డిస్టర్బ్ చేయొద్దు, ఇక్కడ లగ్గం చేస్తారు బరాబర్ అని చెప్పి. అంటే ఇంత టాలెంట్ ఉంది శృతికి, అంటే మధ్యలో ఇట్లా అయిపోగానే మేమే షాక్ అవుతున్నాం. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఆమె ఎంత మొగరాయిడ్ లాగా మాట్లాడింది, ఒక మొగోడు లాగా చాలా బాగా మాట్లాడింది. సో అట్లాంటి ఆమె సూసైడ్ చేసుకుందా అంటే నేనే నమ్మలేకపోయినా. ఫస్ట్ వాళ్ళే చంపేసారు, వాళ్ళే. నేను చాలా అడిగిన అదే. అవును అదే. సో ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి కేసు కావాలి, బలమైన కేసు కావాలి వాళ్ళకి. అతనికి శిక్ష పడాలి, శిక్ష మంచి శిక్ష పడాలి వాళ్ళకి. ఓకే. మా అమ్మాయి ఎలాగో పోయిన అమ్మాయి అయితే నాకు తిరిగి రాదు, వాడికి బలమైన కేసు అయితే చాలు. ఓకే.